మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. లాస్ట్ టైం టైం గురించి ఒక టాపిక్ చేసినప్పుడు మీలోనే ఒక కామెంట్ పెట్టారు, టైం అనేది ఒక ఇల్యూజన్, అసలు టైమే లేదు అన్నారు. మరి టైమే లేనప్పుడు మనం పుడుతున్నాం, చనిపోతున్నాం కదా, పుట్టుక ఉండకూడదు, చావు ఉండకూడదు కదా, ఎందుకున్నాయి ఇలా అని చెప్పేసి ఒక కామెంట్ వచ్చిందనమాట. నిజమే కదా, టైం అనేది ఇల్యూజన్ అయితే మనం ఎందుకు పుడుతున్నాం, మనం ఎందుకు చనిపోతున్నాం అనేది ఒక టాపిక్. కాబట్టి ఈరోజు ఈ విషయం గురించి క్లారిటీ తీసుకోవడానికి మన థెరపీ టాక్స్లో డాక్టర్ హరీష్ తెనేటి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో స్వామి, నమస్తే. సో టైం మీరు ఆల్రెడీ మనం ఈ టాపిక్ మాట్లాడినప్పుడు టైం అనేది ఒక ఇల్యూషన్, మన బ్రెయిన్ మనల్ని అలా ప్రిపేర్ చేస్తుంది టైం గురించి అని. టైం నిజంగానే అలాంటి విషయం అయితే మనం ఎందుకు టైంకి పుడుతున్నాం, ఈ టైంకి పుట్టామని ఎందుకు రాస్తారు, మనం మళ్ళీ ఎందుకు ఈ టైంకి చనిపోవడం, పుట్టుక ఉంటుంది, మరణం ఉంటుంది. భగవద్గీతలో కూడా పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు మళ్ళీ జనించక తప్పదు అన్నట్టు ఉంటుంది కదా. అప్పుడు మరి ఈ టైంకి దానికి లింక్ ఎలా చేయగలరు? ఎంత టైం చూడు ఎంత బాగా కన్ఫ్యూజ్ చేస్తుందో. ఇప్పుడు నేను పుట్టాను, పెరిగాను అనేది ఎలా తెలుస్తుంది నీకు? బై ద చేంజెస్ ఆఫ్ యువర్ బాడీ. ఓకే, ఈ పొద్దున అయింది రాత్రి అయింది అని ఎలా తెలుస్తుంది? బై ద చేంజ్ ఆఫ్ ద సోలార్ పొజిషన్, సన్ పొజిషన్ కదా. అలాగే టైం లేదు, ఈ పొజిషన్స్ వల్ల మనం మెజర్ చేసుకున్నాం. ఓకే, నిజంగా సమయం లేదు. బికాజ్ నేను అయ్యప్ప దీక్షకు ముందు మంచిగా షేవ్ చేసుకున్నా, దీక్ష స్టార్ట్ అయ్యాక 40 రోజులు అయ్యేసరికి నాకు సమ్ చేంజ్ అయింది కాబట్టి నాకు ఇంత టైం అయింది అని మెజర్ చేసుకుంటున్నాం. చిన్నప్పటి నుంచి నేను పుట్టిన దగ్గర నుంచి నా ఫోటోలు అన్నీ పెట్టుకుంటే ఇక్కడ రావడానికి చాలా చేంజెస్ అయ్యి ఆ చేంజ్ని మెజర్ చేయడానికి టైం అనేది పెట్టుకున్నాం. అంటే మనం ఈ టైంకి పుట్టామని టైం కూడా రాస్తారు. మన పెళ్లి ముహూర్తం ఈ టైంకి ముహూర్తం ఉందని రాస్తారు. తల్లి గర్భం నుంచి బయటకు వచ్చింది ఈ టైం. ఓకే, ఆ టైంకి పెళ్లి చేసుకుంటున్న దానికి టైం మనం మార్క్ చేసుకుంటున్నాం, కానీ టైం లేదు. సమయం అనేది నీకు నీ చేంజెస్ని బట్టి మనం అప్రాక్సిమేట్లీ మెజర్ చేస్తున్నాం. అందుకే సమయంకి ఫస్ట్ ఎప్పుడు సమయం స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఎప్పుడు సమయం ఎండ్ అయిపోతుంది అనేది లేదు. సమయం అనేది ఒక అలా ఫ్యాక్టర్ వేర్ మనమే మార్క్ చేసి పెట్టుకుంటున్నాం. మార్క్ లేకపోతే నీకు సమయం, నువ్వు వాచ్లు తీసేస్తే సన్ మూవ్మెంట్ ఆగిపోతే సమయం ఆగిపోతుంది. ఇప్పుడు ఏ టైం ఏంటి అని తెలియదు. బికాస్ మనం వీఆర్ ఓన్లీ టైం అని ఓన్లీ ఫ్రమ్ పాయింట్ టు ఎండ్ పాయింట్ వరకు మెజర్ చేయడానికి తప్పితే సమయం యాజ్ సచ్ ఉండదు. నీకు ఒకవేళ మనం అనుకున్నాం కూడా, ఒక పెద్ద బండరాయి ఉంది, దానికి ఏంటి సమయం? అదేం చేంజ్ కావట్లే కాబట్టి అసలు సమయం అవ్వట్లేదు, చేంజ్ అవ్వట్లేదు. అందుకే దేవుడు కూడా దేవుడు అలాగా ప్రతిష్ఠింపబడ్డాడు, సమయం లేదు. హిస్ దేర్ నౌ ఆఫ్టర్ ఎవర్ అన్నది సమయానికి మారనివి, సమయానికి అతీతంగా అనిపిస్తాయి. సో మనము మార్పు చెందుతున్నాము కాబట్టి మనకి సమయం ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక పుట్టడం ఎందుకు, మరణించడం ఎందుకు అనుకున్నారు కదా. యాక్చువల్లీ పుట్టడం మరణించడం అన్నది మనం పెడుతున్నాం. ఈ తల్లి గర్భము నుంచి పుట్టాము, ఈ టైంకి ఈ శరీరాన్ని వదిలాము అనేదే మార్క్. కానీ తల్లి గర్భముకు ముందు ఎక్కడో చోట పంచభూతాల్లో ఉన్నాం, అంతకంటే ముందు ఎక్కడో ఇంకో లైఫ్లో ఉన్నాం. సో ఇట్ ఈస్ ఆల్వేస్ కమింగ్. శరీరం యొక్క షేప్ మాత్రమే మారుతుంది. ఎలా అయితే చిన్నప్పుడు ఉండే నా ఫేస్ స్ట్రక్చర్స్ పెద్దయ్యాక మారిపోయాయో, అలాగా అంతకంటే పుట్టక ముందు మనం ఒకలా ఉన్నాం, ఆ షేప్ మారింది. వాటర్ని గ్లాస్లో పోస్తే ఒకలాగా, లేకపోతే బాటిల్లో పోస్తే ఒకలాగా షేప్ మారినట్టు మనము షేపులు మారుతున్నాము, మన అపియరెన్స్. అందుకే ఆత్మ నాశనము లేనిది, ఒక శరీరమును విడిచి ఇంకో శరీరంలోకి వెళ్తుంది. ఈ శరీరం అనేవి బట్టలు లాంటివి, బట్టలు ఇప్పి పడేసినట్టు అని చెప్తున్నారు. కానీ ఎక్కడ నీ టైం మారిపోయింది, నువ్వు ఈ టైంలో ఉన్నావు ఆ టైంలో ఉన్నావు అని లేదు. సో మనని మైండ్ కన్ఫ్యూజ్ చేస్తుంది. దట్ గో టైం అయిపోయింది, టైం ఇది కదా అని చెప్పి. యాక్చువల్లీ టైం అనేది నీకు ఓన్లీ ద ఇల్యూజన్ విచ్ క్రియేట్స్. అప్పుడు నాకు ఇంతవరకు నువ్వు ఇలా గుర్తున్నావు, నువ్వు అలా మారావు కాబట్టి టైం చాలా మారిపోయింది. ఓకే, అలాగే మనని మార్పిస్తుంది అనమాట. సో ఎక్కడో చోట మనం చిన్నప్పుడు ఉన్న ఇంటికి ఎప్పుడైనా చాలా రోజులు యూఎస్లో వెళ్ళిపోయి వెనక్కి వస్తే అంత డెవలప్మెంట్ చాలా మారిపోయింది, ఇక్కడ సమయం ఎంత ఫాస్ట్గా అయిపోయింది కదా అనిపిస్తుంది. ఆ చేంజ్నే సమయం అని మనకి మైండ్ ఇల్యూజ్ చేస్తుంది. ఆ ఇల్యూజన్ ఎట్లా ఇస్తుందంటే మార్పునే చేంజ్, నువ్వు ఎంత మారిపోయావురా, సమయం చాలా 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 ఫాస్ట్గా అయిపోయింది అనే ఒక కంపారిజన్తో తప్ప
సమయం అనేది ఉండదు. పుట్టుక మరణం ఉన్నా కూడా సమయం అనేది ఉండదు. పుట్టుక మరణము శరీరానికే, ఆత్మకు కాదు. ఆత్మకి కాదు. ఆ శరీరంలో ఒక కాంపోనెంట్ తీసుకుంటాం, లైక్ బలూన్. ఇక్కడ అంతా గాలి ఉంది, నేను గాలి ఊదాను, బెలూన్లో గాలి వచ్చింది, మళ్ళీ బెలూన్ పగిలిపోగానే గాలి కలిసిపోతుంది. ఈ గాలి ఏది, ఆ గాలి ఏది నువ్వు చెప్పలేవు. అలాగా ఆత్మలోంచి కొంచెం అలా మనం ఒక ఆత్మస్వరూపంగా వచ్చాం, అది మళ్ళీ మా పరమాత్మలో కలిసిపోతాం. ఆత్మ అట్లా అట్లా యూ జస్ట్ మెల్ట్ ఇన్ దట్. సో ఏదో సెపరేట్గా వస్తుంది, ఓన్లీ ఈ శరీరం అలా తీసుకుని అలా వెళ్ళిపోతుంది. ఈ శరీరము కూడా ఊహాజనికమైనది, ఆల్ ఇట్ ఈస్ జస్ట్ దట్ ఇల్యూజన్లోంచి మనం క్రియేట్ చేసుకుంటున్నది. శరీరం కూడా మొత్తం కలెక్టెడే, ఇదంతా కూడా ఒక మాయలో అలా వస్తుంటుంది. మనందరం దేవుడి క్రియేషన్ కదా. అబ్సల్యూట్లీ, దేవుడి మైండ్లో వస్తున్న క్రియేషన్స్. ఓకే, సో మనము ఈ లాజికల్గా మాట్లాడుకుంటూ వెళ్తే అలా వస్తుంది కాబట్టే మరి ఇప్పుడు ఈ కర్మలన్నీ కూడా అలాగే, నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో కర్మ అంటడం ఆగిపోతుంది. దట్ ఇదంతా ఇల్యూజన్ అని తెలుసుకున్న రోజున కర్మ మనకు అంటుకోవడం ఆగిపోతుంది. యు ఆర్ నో మోర్ ఎ కర్త. ఓకే, నాకు ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, నేనేం చేయట్లేదే, సంథింగ్ ఈజ్ ఆపరేటింగ్ ఇక్కడ పైనుంచి అని తెలుస్తుంది. ద మూమెంట్ యు నో దట్ యు ఆర్ డన్. అదొక్కటే, అందుకే కాలాతీతముగా సమయముని దాటి వెళ్ళడం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎవరైనా స్పిరిచువల్ సాధనలు చెయ్యాలి అనుకుంటే ఇదొక్కటే చేయండి. సమయాన్ని ఏంటి, టైం 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 అనే పరుగు లేదా, ఆ ఒక్క చుక్క, దట్ వన్ స్పాట్ ఈస్ టైం. ఓకే, నేను ముందుకి లేదు వెనక్కి లేదు, సమయం అనేది లేదు, ఈ ఒక్క క్షణమే ఉంది అనేది గనక మనం 1కి 100 సార్లు టైంని గనక ఒక ఫ్యాక్టర్ లాగా చూస్తే లైఫ్ విల్ బి రియల్లీ మిరాక్యులస్లీ మారిపోతుంది. టైంని ఒక ఫ్యాక్టర్గా చూడాలి, జస్ట్ ఫ్యాక్టర్. జస్ట్ ముందుకు ఎలా వెళ్ళాం, వెనక్కి ఎలా వెళ్ళాము, లెంత్, బ్రెత్, విడ్త్, హైట్ ఎలా అయితే ఉందో అలాగే టైం కూడా ఒక డైమెన్షన్, జస్ట్ వన్ డైమెన్షన్. ఈ డైమెన్షన్ని మనము అదేదో ఇలా గీతలా ఉంటుంది, దానికి ముందు వెనక వెళ్తున్నాం అనుకుంటాం, కాదు, ఇట్ ఈస్ జస్ట్ వన్ డాట్. సృష్టిని టైమ్, స్పేస్ అనేది మన మైండ్ కాంప్లెక్స్లోనే తయారవుతుంది. మైండ్ లేదు అనేసరికి టైం వెళ్ళిపోయింది, స్పేస్ వెళ్ళిపోయింది. అందుకే శివుడికి మన ఈ బ్రహ్మాండములో మొత్తం అన్ని యూనివర్సెస్ వేల 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 కోట్ల యూనివర్స్లో ఒక చిన్న పెసర గింజ అంత ఉంటుందంట. అన్ని యూనివర్సెస్ చిన్న పెసర గింజ అంత ఉంటుంది, స్మాల్ అంత. ఇమాజిన్ ఇంకా ఎంత ఎక్స్పాండ్ అయ్యి మరి ఎన్ని శాటిలైట్లు పంపించుకుంటే ఆయన దగ్గర చేరుతాం. సో పాయింట్ ఈజ్, మనకి టైం అనేది, స్పేస్ అనేది ఒక ఇల్యూజన్ మాత్రమే. ఓకే, ఇది గనక మనము 1కి 10 సార్లు మెడిటేటివ్ మోడ్లోకి వెళ్ళగలిగితే ఎంత మ్యాజికల్గా పనిచేస్తుందంటే, నీ మైండ్ విల్ స్టాప్ అండ్ ఇట్ విల్ సే యు ఆర్ నౌ. ఓకే, ఆ నౌ అని వచ్చిన రోజున యూ విల్ స్టార్ట్ హ్యావింగ్ ఎన్లైటన్మెంట్ ఎక్స్పీరియన్స్. అంటే కొంతమందికి టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వాలి, టైం టు టైం ఆపరేషన్ జరగాలి. నీకు ఇప్పుడు ఈ 4 గంటల్లో ఆపరేషన్ జరగాలంటే ఆ 4 గంటల్లో ఆపరేషన్ అవ్వాలి, లేకపోతే అక్కడితో నీ లైఫ్ ఆగిపోతుంది. టైం టు టైం అనేది ఒక లెక్క ఉంటుంది. అది ఓన్లీ ఫిజికల్ మ్యాటర్స్కే. నేనంటే నువ్వు మెజర్ చేసుకోవడానికి రేపు పొద్దున ఆఫీస్కి వెళ్ళాలి, టైం, నీకు వర్క్ చేసుకోవాలి, ఇవి మనము పెట్టుకున్నది. కానీ రియల్ లైఫ్లో టైం లేదు. రియల్ లైఫ్లో నువ్వు సపోజ్ అందరిని ఇల్యూజన్ చేసి 10 అన్నావు అనుకో, అందరికీ 10 టైం. మనం 1 2 3 4 24 అవర్స్ అని సైకిల్ రాసాం కదా, మనం దాన్ని 15 20 35 అని స్టార్ట్ చేస్తే అదే టైం అనుకుంటాం. సో టైం మనం ఎలా ఇల్యూజన్ చేసుకుంటాం అలా అవుతూ ఉంటుంది. ఓన్లీ ద చేంజ్, మనము మార్పుని మాత్రమే. ఈ 4 గంటల్లో చెయ్యకపోతే నీ కాలు నొప్పి వస్తుంది అనేది ఆ ఇల్యూజన్ని మనము టైం అని అనుకుంటున్నాం. ఇప్పుడు అర్జెంటుగా నేను వెళ్ళకపోతే అక్కడ మా బాస్ తిడతాడు, ఈ టైంకి వెళ్ళాలనుకున్నాము అనేది ఇట్స్ ఎ ఫిజికల్ మ్యాటర్. ఈ మన పరిస్థితులకు సంబంధించి రిటైర్ అయిపోయావు, ఎక్కడుంది టైం? ఇంకా టైంతో ఏంటి పని? నీకు కడుపు చెప్తుంది ఆకలి అని, అప్పుడు అండ్ నీకు స్లోగా బాడీలో చేంజెస్, రింకిల్స్ వచ్చేస్తాయి, ముసలం అయిపోతాం, హెయిర్ మారిపోతుంది, స్లోగా మన శరీరం ఇలా బాడీ పెరిగింది అలా ష్రింక్ అయిపోయి వెళ్ళిపోతాం, మళ్ళీ కొత్త లైఫ్లోకి వెళ్తాం. సమయం అలాగే ఉంది. యోగ సాధనలో కూర్చొని ట్రై చేయమన్నారు. ఆ యోగ సాధనకి వెళ్ళి కూర్చోాలంటే కూడా వాళ్ళకి టైం ఇస్తారు, ఈ టైంకి రండి 7:30 అది వాళ్ళ కంఫర్ట్ కోసం అంతే. యోగ సాధన చేసే వాళ్ళకి ఈ టైం లేదు. నేను చెప్తాను, సాధన స్టార్ట్ చేసేటప్పుడు బ్రహ్మముహూర్తంలో లేవాలి, ఈ టైంకి ఇలా ఉండాలి, అలా ఉండాలంటున్నా. కొంత సాధనలో పట్టుపట్టి కొన్ని రోజులు చేసిన వాళ్ళకి ఒక రోజు వెలుగుతుంది, ఇంకా అన్నీ వదిలి పారిపోతారు. తెలుసా, అన్నీ వదిలి ముందు
ముందు వెళ్ళి నేను మెడిటేట్ చేయాలి, నేను ముందు అన్నీ వదిలేసి ఐ షుడ్ గో టు దట్ ప్లేస్. నేను అర్జెంట్ అందుకే ఇవన్నీ వదిలేసేసి ఇక్కడ ఎంజాయ్ చేయకుండా అక్కడెక్కడో కొండ గుహల్లో దూరి ఎందుకు కూర్చుంటారు అనుకున్నావు? అది ఎక్కడో ఒక ఫ్యాక్టర్ వస్తుంది. ఓకే. అది దాటగానే లైఫ్ విల్ బి డిఫరెంట్. ఆ ఫీలింగ్ తెచ్చుకోవడానికి ఇక్కడి నుంచి దాటిపోయి ఇక్కడి నుంచి పారిపోయి ఎక్కడో చోట చేయాలంటే ఫస్ట్లోనేమో ఈ టైం అని. నెక్స్ట్ వచ్చేసరికి నువ్వు కొండ గుహల్లోకి దూరి నీకు లైట్ కూడా లేకుండా ఉండే దూరి, ఎందుకంటే దే జస్ట్ వాంట్ క్రాస్ దట్ టైం. ఆ టైం అనే ఇల్యూజన్ని దాటితే యూ సీ లైఫ్ విల్ బి మ్యాజికల్. చాలా మందిని చూసా, ఫుల్ రిచ్ పీపుల్ ఉంటారు, అన్ని వదిలేసి వెళ్ళిపోయి ఆ గుహల్లో. బికాస్ అప్పటిదాకా తెలుసు వాడికి 99 వరకు ఉన్నవాడికి 100 కొట్టాలి అనే ఎలా అవుతుందో, అరే ఇన్ని రోజులు సాధన చేశా కదా, నాకు ఒకటి తెలుస్తుంది, దేవుడు అంటే రూపం కాదు, నిరాకారము అని మన రెండిట్లో ఉంచాడు, అది టైం అండ్ స్పేస్, ఈ రెండిటిని నేను దాటగానే కనిపిస్తాడు అనే దాంట్లోకి మనం స్లోగా ఫస్ట్ A4 యాపిల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఫైనల్ ఎక్కడో నేను కార్డియాక్ సర్జన్ అయితే ఆ కరెక్ట్గా అక్కడ ఇంటర్వెన్షన్లో అక్కడ స్టెంట్ వేయాలనే దానికి నీ ABCDకి సంబంధం లే. అట్లాగా వెన్ యూ స్టార్ట్ ఆఫ్ నీకు ఈ టైంకి చేయాలి, బ్రహ్మముహూర్తంలో ఎక్కువ అనిపిస్తుంది, నీకు చక్రాలని యాక్టివేట్ అయితే మధ్యాహ్నంకి అవుతుంది, ఈ టైప్లో ఏవో చెప్తారు. ఒక స్టేజ్ వచ్చాక నీకు సమయంతో పని ఉండదు, ఏ టైంలో అలా కూర్చుండిపోతారు. అండ్ కూర్చున్నాక నువ్వు మెడిటేషన్ చేసేవాళ్ళు చెప్తారు నీకు, కూర్చున్న తర్వాత 4 hours అయిపోయిందా, నాకు 5 minutes అయినట్టు అనిపించింది అంటారు. ఫస్ట్ థింగ్ అది ఎక్స్పీరియన్సెస్లో వస్తాయి, దట్ నాకు తెలియలే టైం అని. వన్స్ యూ గెట్ అబ్జార్బ్, ఒక ఎవరైనా మంచి పర్సన్తో కూర్చున్నావు అనుకో, అంత ఫాస్ట్గా అయిపోయింది ఏంటి టైం అన్నట్టు ఉంటుంది. టైమ్ ఈజ్ ఆల్వేస్ అన్ ఇల్యూజన్. ఎందుకు చెప్పనా, నీకు బాగా నచ్చిన వాళ్ళ కోసం వెయిట్ చేయి, ఆ బస్సు రావడానికి నీకు ఏంది ఇంతసేపు అనిపిస్తుంది. ఓకే, వాళ్ళు వచ్చిరా అప్పుడే అయిపోయా హాలిడేస్ అనిపిస్తుంది. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ టైం. పట్టుకోవాలి అది, దట్ టైం ఇల్యూజన్ రా, నిజం కాదు. మనమే కొన్ని స్టాంపులు అంటించుకుని ఓకే ఇలా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మారాడు కాబట్టి ఇంత టైం అయి ఉంటుంది అని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకే, సన్ ఇక్కడ స్టార్ట్ అయ్యాడు ఇలా వెళ్ళాడు కాబట్టి ఇంత టైం అయిందని మనం గెస్ కొడుతున్నాం. సమయం లేదు, మనం మార్క్ పెట్టుకున్నాం అంటే ఆ మార్క్ని రియల్ అని నమ్మిస్తుంది మైండ్. ఓకే, అది తెలుసుకున్న రోజు యూ విల్ క్రాస్ ఇదన్నీ దాటేసి. అండ్ అన్నావు కాబట్టి ఆ మాట చెప్తున్నా, చాలా మంది మాట అంటారు ఆ స్టేజ్ రావాలండి అంటారు. అది ఎక్కడో ఉంది, అదేదో స్టేజ్ నాకు వస్తుంది అని అనుకుంటారు చూడు, అక్కడ దొరికిపోతారు. అది వచ్చేదాకా అంటున్నావు, అది వచ్చేదాకా ఉండదు, నువ్వు ఈరోజు డిసైడ్ అవ్వాలి, దిగాలి, వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ స్వామి. థ్యాంక్ యూ.